మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30వ వచనం. And you shall love the Lord your God with all your heart and with all your soul and with all your mind and with all your strength. It's good to see you all this morning. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ చూడడం ఎంతో సంతోషము. It's a joy for me to share God's word in our fellowship churches. మన సహవాసంలో ఉన్నటువంటి సంఘాల్లో దేవుని వాక్యం పంచుకోవడం ఎంతో సంతోషం. For our worship thought this morning, ఈ ఉదయాన మన ఆరాధన వాక్య ధ్యానం నిమిత్తము, of course I am going to go to two different passages. రెండు వాక్య భాగాలు మనం ధ్యానం చేయబోతున్నాం. The first thing that we already read is Mark chapter 12 verse 30. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఇప్పటికే చదువుకున్నాం. And the word of God says, thou shalt love the Lord thy God with all thy heart, with all thy soul, with all thy mind, and with all thy strength. And this is the first commandment. నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది ప్రథమమైన ఆజ్ఞ. Father in heaven, we are so thankful for another day and a new day, the first day of March, that we could be gathered in the house of the Lord. ప్రభా, మరి యొక్క నూతన దినము, ఈ నెల మొదటి ఆదివారం దేవుని యొక్క నీ మందిరంలో కూడుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. What a wonderful day that we have as God's children to be gathered in one place. దేవుని బిడ్డలుగా నీ మందిరంలో ఒక స్థానంలో మేము అందరం కూడుకోవడానికి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించావు. Thank you for giving us an opportunity to thank thee, to praise thee and to worship you this morning. ఈ ఉదయాన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for Jesus Christ who shed his precious blood upon the cross of Calvary. మా నిమిత్తము తన ప్రశస్తమైన రక్తాన్ని కలువరి శిలువలో కార్చిన యేసు రక్తాన్ని బట్టి నీకు వందనాలు. Give us the insight into the scriptures that we might truly worship you this morning and our praise might be pleasing unto you this morning. ఈ ఉదయాన నిజంగా నేను మా హృదయపూర్వకంగా ఆరాధించి నీకు అంగీకారమైనటువంటి స్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Here we see that the scripture that we have read in Mark chapter 12 verse 30 is that how you should love your God. మరి మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో అసలు మన దేవుణ్ణి మనం ఎలాగా ప్రేమించాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నారు. If you truly love God, you will worship him. మీరు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే ఆయన్ని ఆరాధిస్తారు. If you truly worship him, you will praise him. ఆయన నిజంగా మీరు ప్రేమించినట్లయితే ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. If you truly love him, certainly you will thank him. ఆయనకి నిజంగా మీరు ప్రేమించినట్లయితే ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. If you love, you'll come into the presence of God. ఆయన నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఆయన సన్నిధిలోనికి వస్తూ ఉంటాం. If you love God, you'll honor him. ఆయన్ని ప్రేమించినట్టే ఆయన్ని ఘనపరుస్తూ ఉంటాం. And certainly as God's children, it's good to assemble in the house of God because we love him. We are in the house of God. ఆయన ప్రేమించాం కనుకనే ఈ సమయంలో ఆయన మందిరానికి వచ్చాం కనుక ఆయన మందిరంలో ఆయన బిడ్డలుగా కూడుకోవడం సంతోషం. But there are four things there in loving God. అయితే దేవుని ప్రేమించుటలో ఇక్కడ 4 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. How you should love God? దేవుని ఎలా ప్రేమించాలి? He says with all your heart. నీ పూర్ణ హృదయముతో ఆయనని ప్రేమించాలి. Number 2, with all, he says with your soul. రెండవదిగా నీ పూర్ణ ఆత్మతోను ఆయన్ని ప్రేమించాలి. The third thing, with all your mind. మూడవది నీ పూర్ణ వివేకముతోను నీ దేవుని ప్రేమించాలి. In this passage we have another element, with all your strength. ఇంకొక 4వ అంశం అంటే నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. This is the Lord Jesus Christ talking, and with his own words he says this wonderful statement. యేసు ప్రభువారు తన సొంత మాటల్లో ఈ అద్భుతమైనటువంటి వచనాన్ని చెప్తున్నారు. Now we see that if you go to verse 29 there, అక్కడ 29వ వచనాన్ని మీరు గమనిస్తే the first of all the commandments is this: hear, O Israel. అందుకు యేసు ప్రథమమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, the Lord our God is one Lord. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. So we see there's one Lord who is one God, the God that created the heaven and the earth. ఆ అద్వితీయ ప్రభువే, ఆయనే దేవుడు, ఆయనే భూమిని
ఆకాశాన్ని సృష్టించినవాడు. Not only he has created all the physical things that you and I witness, మనం చూసే సమస్తము భౌతికమైనది ఆయన సృష్టించడం మాత్రమే కాదు, but he has created a new heart in us. మనలో ఒక నూతన హృదయాన్ని కూడా ఆయన If కలుగజేశాడు. any man be in Christ, he or she is a new creature. ఎవరైనా క్రీస్తునందున ఎడల వారు నూతన సృష్టి. So God has given us made us a new creature. కనుక ఒక నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చాడు. God has made us a new person. ఒక నూతన వ్యక్తిగా దేవుడు మనల్ని చేశాడు. God has made us his children. దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. As children of God, we understand he is our eternal father. ఆయన పిల్లలుగా ఆయనే మన నిత్యుడగు తండ్రి అని మనం అర్థం చేసుకుంటాం. So he is our God. కనుక ఆయనే మన దేవుడు, He is our savior. ఆయనే మన రక్షకుడు, He is our redeemer. ఆయనే మన విమోచకుడు, He is all in all. ఆయనే సర్వంలో సర్వమునై ఉన్నాడు. So we understand who God is. కనుక దేవుడు ఎవరు మనం అర్థం We చేసుకుంటున్నాం. also understand what the Lord has done to us. అలాగే దేవుడు మనకేం చేశాడో మనం చూస్తున్నాం. We recognize what he is to us in every day-to-day lives. మన అనుదిన జీవితంలో ప్రతి అంశంలో కూడా దేవుడు మనకి ఏమై ఉన్నాడో మనకు కనబడుతుంది. Much more on the spiritual aspect, he has given us eternal life. ఆత్మీయ విషయంలో చూస్తే ఇంకా శ్రేష్టమైన నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. So now we see that he's talking, this is the first commandment which we saw in verse 30 here. కనుక ప్రథమమైనటువంటి ఆజ్ఞగా 30వ వచనంలో ఇచ్చినటువంటి మాటల్ని ప్రభు చెప్తున్నాడు. Now if you think about the Old Testament, we always would recall there are 10 commandments. పాత నిబంధనలో చూస్తే 10 ఆజ్ఞలు మనకి నిరంతరం జ్ఞాపకం వస్తూ ఉంటాయి. But here he says, first commandment, he is saying that love the Lord thy God with all their heart, soul, mind and strength. అయితే ప్రథమమైనదిగా ఏమని చెప్తున్నా అంటే నీ దేవుడైన నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. So when you talk about what he's talking about with all the heart. అనగా మన పూర్ణ హృదయమును గురించి చెప్తూ ఉన్నా. What exactly is heart? అసలు ఆ హృదయం అంటే ఏమిటి? Physically we think that the heart is there, so it pumps out the blood. It does, by the time that we are actually in the mother's womb, and also when we come out, the heart is pumping, right? వాస్తవానికి హృదయం అంటే మనం భౌతికంగా చూస్తే గుండెగా మనం ఆలోచన చేస్తాం. అది నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. తల్లి గర్భంలో మనం రూపొందిస్తున్నప్పుడే మన యొక్క గుండె కొట్టుకోవడం ఆరంభమై మనం ఆ గర్భంలో నుంచి వచ్చిన తర్వాత కూడా గుండె కొనసాగుతూ ఉంటుంది. So the truth is, on one side of the coin, certainly the heart is the physical heart that you and I could see, we can hear the heartbeat, right? కనుక భౌతికంగా చూస్తే ఆ యొక్క హృదయం ఒక గుండెగా భౌతికంగా మనం చూడగలుగుతాం, మనం కలిగి ఉన్నాం. But spiritually we are talking about what a heart is. It represents the central wisdom of feeling as opposed to the head wisdom of a reason. అయితే ఆత్మీయంగా చూసినట్లయితే మన హృదయము అనేటువంటిది మన ఆలోచన జ్ఞానానికి కేంద్రమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. In nutshell, it is the central wisdom of the feeling. అనగా మన భావోద్రేకాలకి ఇలా ఉన్నటువంటి ఆలోచన జ్ఞానానికి కేంద్ర బిందువు మన హృదయమైనది. So that is the reason why I say the love should be in the heart, from the heart, right? అనగా మనలో కేంద్రమైనటువంటి ఆ హృదయములో నుంచి మన పూర్ణంగా మన ప్రేమ రావాలి. So that feeling that we are talking, that's why when people talk about love, they have the heart symbol, right? అందుకనే ప్రేమ గురించి ఎవరైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ హార్ట్ లేకపోతే గుండె ఆ బొమ్మ వేస్తూ ఉంటారు. Are they talking about the physical heart? అనగా ఈ భౌతికమైన గుండెను గురించి చెప్తున్నారా? What are they talking? దేని గురించి చెప్తున్నారు? The inner feeling, the passion they have towards the other person. మరి ఆ వ్యక్తిని గురించి వారు అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఆశ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉన్నారు. So how do you have to love God? With all the heart, not a partial thing, but the full heart, the full feeling, the entirety of what you're thinking or the desire that you have towards the other person. కనుక మన దేవుని మనం ఎలా ప్రేమించాలి అంటే మన పూర్ణ హృదయంతో, అనగా మన భావోద్రేకాలు, మన ఆలోచన, మన ఇష్టము
పూర్ణ హృదయముతోని దేవుని ప్రేమించాలి. You know, when we talk about the other person, I love you, talk of the love, talking about the, placing the emojis or the heart symbol and so to speak. మరి ఇతను మనం ప్రేమిస్తున్నాం అని చెప్తున్నప్పుడు వారికి ఆ ప్రేమను వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ ఇమోజీలు ఆ గుండె ఆ బొమ్మలు మనం చూపిస్తూ ఉంటాం. Talking about the two hearts clubbing together, the heart, you're talking something, an intimate feeling, right? రెండు గుండెల యొక్క బొమ్మలు వేసి అంటే రెండు హృదయాలు మరి అతి సన్నిహితంగా వారు ఆ సంభాషిస్తున్నట్టుగా చూపిస్తాం. The Lord God is talking, your heart, the passion, the desire, the feeling, entirety should be towards God, in the love. And when you're talking about how you have to love God, the kind of love that you have towards God. కనుక దేవుని పట్ల మనకు ఉండాల్సిన ప్రేమ అంటే మన పూర్ణ హృదయంలో నుంచి మన పూర్ణ ఆలోచనలో నుంచి వచ్చేటువంటి సన్నిహితమైనటువంటి ప్రేమగా ఉండాలి. In other words, in the commentary they say it's a compassion and also understanding about the other person. మరి ప్రేమ గురించి మరి కామెంటేటర్ ఏం చెప్తారంటే ఆ వ్యక్తి పట్ల కనికరము ఆ వ్యక్తిని గురించి పూర్ణంగా అర్థం చేసుకోవడం ఉంటుంది. So when you only understand the other person, you say my heart, my love is towards you. ఆ అవతల వ్యక్తిని పూర్తిగా మనం అర్థం చేసుకున్నప్పుడే మన పూర్ణ ప్రేమని వారికి ఇస్తూ ఉంటాం. So you understand the complexity. It's not easy to explain, but now put the same scenario when God is talking. Jesus in his own statement saying, love the Lord thy God. There's only one God. There cannot be any other God. Love him with all your heart, entirety of your heart towards God. కనుక దీన్ని చాలా మనం జాగ్రత్తగా సూక్ష్మంగా మనం ఆలోచన చేయాలి. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. అయితే ఆ దేవుణ్ణి ప్రేమించేటప్పుడు నీ పూర్ణ హృదయంతోనే ఆయన ప్రేమించాలి. Understanding he is the only God. ఆయన ఒకే దేవుడు అని ఒక్కడు మాత్రమే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. Understanding how much he loved you that he gave his only begotten son to you. ఆయన తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడంటే ఎంతగా మనం ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాలి. Understand that he offered his only begotten son on the cross. కల్వరి శిలువ మీద తన అద్వితీయ కుమారుని మన కోసం అర్పించాడు మనం జ్ఞాపకం It చేసుకోవాలి. is just not offering, but it is a complete offering or total offering, which is called sacrifice. ఏదో కొద్దిగా ఇవ్వడం కాదండి, తన కుమారుని సంపూర్ణంగా ఆ బలియాగంగా అర్పించాడు. His son Jesus laid his entire life upon the altar, that is the cross of Calvary. మరి ఒక బలిపీఠం మీద ఒక బలిపశువుని అర్పణ ఎలాగ అర్పిస్తామో తన కుమారుడు యేసుప్రభువు వారు సంపూర్ణంగా కలువరి శిలువ మీద తాను అర్పించుకున్నాడు. So what is a heart? In a definition, in a nutshell, inward self, where feelings, emotion and thinking occur. కనుక హృదయము అనేటువంటి మాటకి మన నిర్వచనం చెప్పాలంటే మన హృదయము మన అంతరంగంలో ఉన్నటువంటి మన భావోద్రేకాలు మన ఇష్టాలు మన ఆలోచనలన్నిటికీ ఉండేటువంటి కేంద్రము అని మనం చెప్పాలి. Your inward feeling, your heart or inward self and emotion should be directed to God completely in totality. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన మన అంతరంగంలో ఉన్నటువంటి ఆశలు సమస్తము సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకోవాలి. The Telugu word probably is pretty good, paripurnamanga kada, completeness. So when God has to belong, the totality, the completeness should be there, the self emotion, the feeling towards God. కనుక పూర్ణ హృదయం అనగా మన భావోద్రేకాలంతటిని ప్రభువు పట్ల మనం కలిగి ఉండాలి. If you truly love God, certainly you will worship God. నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని తప్పక మనం ఆరాధిస్తాం. You think about what God is. దేవుడు ఎవరు మనం ఆలోచిస్తూ You ఉంటాం. think what God has done to us. దేవుడు మన కోసం ఏం చేశాడో మనం గుర్తిస్తూ You think ఉంటాం. how God has reached mankind. దేవుడు మానవుని ఎలా చేరుకున్నాడో మనం ఆలోచన చేయాలి. You think the love that he had to do the sinner like you and me. మన వంటి పాపల నిమిత్తం ఆయన కలిగిన ప్రేమను మనం ఆలోచన You చేయాలి. think about the punishment of sin that brought death that he took upon himself. పాపము యొక్క ఎంత భయంకరమైన శిక్ష ప్రభు తన మీద తీసుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. He took the punishment of the sinner. పాపి యొక్క శిక్షని ఆ ప్రభువు తీసుకున్నాడు. He died for you. మన నిమిత్తం He మరణించాడు. gave his life. తన ప్రాణాన్ని అర్పించాడు. How much he loved you. ఎంతగా మనం ప్రేమించాడు గమనించండి. Would you not
not love Him? ఆయన్ని తిరిగి ప్రేమించవా? If you love Him, you'll worship Him. ఆయన ప్రేమించినట్టు ఆయన ఆరాధిస్తాం. If you love Him, you'll thank Him. ఆయన ప్రేమిస్తే ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాం. If you love Him, you'll lift His name high this morning. ఆయన నిజంగా ప్రేమించినట్టయితే ఉదయాన ఆయన నామాన్ని అత్యున్నతంగా The గణపరుస్తాం. first part of the worship that we have done, many people have missed, is worshiping God through songs. మరి మన ఆరాధనలో మొదటి భాగం మనం చేసాం. చాలా మంది అది ఆలస్యంగా వచ్చారు, కానీ ఆ మొదటి భాగంలో మనం చేసింది అంటే మన పాటల ద్వారా దేవుని హెచ్చించి ఆరాధించాం. So when we come to the church service, the first part is worship the Lord through songs, singing, praising, thinking about the character and the conduct of God. కనుక మనం మందిరంలోనికి ఆరాధన నిమిత్తం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేసేది దేవుని యొక్క లక్షణాలు, దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేస్తూ కీర్తన ద్వారా ఆయన స్తుతిస్తా ఆరాధిస్తూ ఉంటాం. Second thing, we have the worship thought, so it encourages us to bow down and worship Him through prayer. That's the second part. రెండవది ఆరాధన వాక్య ధ్యానం మనకు ఉంటుంది. దాని ద్వారా మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవునికి ప్రార్థించి ఆరాధించడానికి మనం The సిద్ధపరచుకుంటాం. next part is to be encouraged or challenged through God's word to the message. ఆ తర్వాత దేవుని వాక్యం ద్వారా దేవుని మాటలు మనం వింటూ ప్రోత్సాహపరుస్తూ సవాలుగా మనం వాటిని The తీసుకోవాలి. message takes the word of God. ఆ వర్తమానం దేవుని వాక్యంలో నుంచి తీయబడుతుంది. The Holy Spirit puts life to the message in the word of God. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వర్తమానాన్ని దేవుని వాక్యం ద్వారా అందిస్తూ It ఉంటాడు. recalls what kind of God He is. ఆయన ఎటువంటి దేవుడు మన జ్ఞాపకం The word of చేస్తాడు. God recalls us the promises of God. దేవుని వాక్యంలో దేవుని వాగ్దానాలు మన జ్ఞాపకం చేస్తూ The ఉంటాడు. word of God challenges and gives us, the encouragement that is necessary. మనకి సవాలు విసురుతూ మనకు కావాల్సిన ప్రోత్సాహాన్ని దేవుని వాక్యం మనకి ఇస్తూ The word of ఉంటుంది. God gives us the warning that is needed so that we can heed and walk right in this world. మన దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గి ఈ లోకంలో మన జీవితాన్ని సరిగా కొనసాగించడానికి కావాల్సిన హెచ్చరికలు దేవుని వాక్యంలో నుంచి మనకి పొందుకుంటాం. Through the message, God, is glorified. ఆ వర్తమానం ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. Not men, but God should be glorified. మనిషి కాదు దేవుడు Not మహిమపరచబడాలి. honoring the people, but honoring God. మనుషుల్ని గణపరచడం కాదు, దేవుని గణపరుస్తూ ఉండాలి. So the next thing the last part we do is we offer to God for the resources that God has given us. చివరిగా దేవుడు మనకి ఇచ్చిన వనరుల్లో నుంచి మనం తిరిగి ఆయనకి సమర్పిస్తూ So ఉంటాం. the offering that we give to God is another part of worship towards God. కనుక దేవునికి మనం ఇచ్చే కానుకలు కూడా దేవుని ఆరాధించేటువంటి వాటిలో ఒక భాగంగా ఉంటుంది. In all this part, we have to love, we have to show our love in the worship. కనుక వీటన్నిటి ద్వారా ఆరాధన ద్వారా దేవునికి మన ప్రేమను కనపరుస్తూ ఉంటాం. So the first thing is with all their heart. కనుక మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయముతో. What is the second thing? రెండవది ఏమిటి? With all thy mind. నీ పూర్ణ మనస్సుతో. What is mind? నీ మనస్సు అంటే ఏంటి? The inward part of us where thinking occurs. అనగా మన అంతరంగంలో మన ఆలోచన చేసేటువంటి ఆ వివేకం అంటే. In the heart the feeling comes out. మరి హృదయములో నుంచి మన భావోద్రేకాలు వస్తాయి. In the soul what happens, the inner person comes out. మన ఆత్మలో మన అంతరంగ పురుషుడు ఉంటాడు. In other words, we see that is what exactly where something is understood and made. కనుక అంతరంగ పురుషులో మనం అర్థం చేసుకుంటాం. అందుని బట్టి మన అంతరంగ పురుషుడు బలపరచబడుతూ ఉంటాడు. So there's a little bit difference between mind and soul. కనుక ఆ హృదయానికి ఆత్మకును వ్యత్యాసం ఉంది. Mind is inward part where thinking occurs. హృదయం అనగా మన అంతరంగంలో మన ఆలోచనలు కలిగేటువంటిది. Okay, heart is where the feelings are there. మన హృదయం అంటే మన ఆలోచన మన భావోద్రేకాలు ఉంటాయి. With all the mind means the essential or the inward part where the thinking occurs. మన పూర్ణ హృదయం అంటే మనం ఆలోచించేటువంటి అంతరంగ స్థితి అది. Okay, thinking where we think about, we make the rational thinking, we think about what God, we think who He is, thinking. Okay, and that is mind. అనగా దేవుడు మనకి ఏం చేశాడు,
దేవుడు మనకి ఏమై ఉన్నాడు మనం ఆలోచన చేస్తూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేటువంటిది అది మన హృదయము. Because mind thinks, right? ఎందుకంటే మన హృదయంతోనే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. Mind thinks about the other character, other person's character, right? అవతల వ్యక్తి ఎలాంటి వాడో అనేటువంటి భావోద్రేకాలు మన హృదయంలో కలుగుతూ ఉంటాయి. Mind thinks what the other person is doing, right? మన హృదయంలోనే అవతల వ్యక్తి ఎటువంటి వాడో ఆలోచిస్తూ We are ఉంటాం. thinking about God. అలాగే దేవుని గురించి ఆలోచిస్తున్నాం. The heart is the feeling towards God. మన హృదయంగా దేవుని పట్ల మనకున్నటువంటి భావన. Mind is the thinking about God. మనసు అనగా దేవుని గురించి ఆలోచన చేయడం. Soul is the entire inward person. అయితే ఆత్మ అనగా మన అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమును అయి ఉంటుంది. That's what the Lord was talking, to rich foolish man, you could say, rich man who's foolish. అదే ధనవంతుడైనటువంటి బుద్ధిహీనుడితోని ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. If I ask your life this very moment, ఈ రాత్రి నీ ప్రాణం అడిగినట్లయితే what would happen to your soul? నీ యొక్క ఆత్మ సంగతి ఏమిటి? There's an inward person that God has placed. దేవుడు మన అంతరంగ పురుషుని ఉంచాడు. You could say also the word spirit also can be used. మరి అక్కడ ఆత్మ అనేటువంటి మాట అక్కడ వాడబడింది. The soul is also the spirit also, Telugu word in English, the spirit. So what happened to your soul? There's an inward man inside. Outward man is the flesh, the body that we have. బాహ్య పురుషుడు అనగా మనకున్నటువంటి శరీరము. Now the inward part is the soul. అంతరంగం ఉన్నటువంటి భాగం అనగా మన ఆత్మ అయి ఉంటుంది. So we say that with all your mind, with all your soul, with all your heart, you have to worship God, right? You have to love God, right? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. But in this passage we have the fourth element. అయితే ఈ వాక్యములో నాలుగవ అంశం ఉంది. With all your strength also. నీ పూర్ణ బలముతో కూడా దేవుని With ప్రేమించాలి. all the strength that God has given, the ability, the strength that you have, love God. కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి సామర్థ్యత బలమంతతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. There are four things real quick I'm going to tell in the worship thought. ఈ ఆరాధన వాక్య భాగంలో నాలుగు అంశాలని చాలా త్వరగా నేను చెప్పి ముగిస్తాను. God is pleased with the worship when we worship. Our worship is accurate. మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సరైన విధంలో మనం ఆరాధించినప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. So there is something that you have to be very careful as we think about worshiping God. దేవుని ఆరాధించడం అంటే మనం చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం అర్థం We చేసుకోవాలి. cannot think of our own about the image of worshiping God on our own. మరి దేవుని ఆరాధించడానికి మన సొంత ఆలోచనలు మనం పెట్టలేం. Because if you put our own images, then it's idolatry. ఎందుకంటే మన సొంత దృశ్యాన్ని మనం పెట్టుకుంటే అది విగ్రహారాధన అవుతుంది. Worship is based upon the truth of the scripture or the word of God. దేవుని ఆరాధించడం అనగా దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని ఆధారం చేసుకుంటూ ఉండాలి. Worship is not based upon opinions about God. ఆరాధన అంటే దేవుని గురించి మనం ఏమనుకుంటున్నాం దాని మీద ఆధారపడతాయి. So we have to be very careful. It's based upon the word of God, the truth of God's word. కనుక దేవుని వాక్యమున్న సత్యం మీద ఆధారపడి ఆరాధన ఉంటుంది. That's what he was talking to the Samaritan woman in John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతోని ప్రభువు అదే మాట్లాడారు. John chapter 4 verse 23. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. True worshippers will worship the Father. అయితే యథార్థంగా ఆరాధించువారు Worship the Father in truth and in spirit. ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. So this is where the Father, God the Father, should be worshipped. కనుక ఆ తండ్రి అయిన దేవుడు ఆరాధించబడాలి. Why? Because Jesus, God's Son, is talking about God the Father. ఎందుకంటే ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ God ఉన్నారు. the Father has sent His Son because He loved the world so much, right? తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక ఆయన అద్వితీయ కుమారుని పంపించాడు. So in return we have to love God for what His Son has done and worship God because God has sent Him. కనుక దేవుడే మనకి ఆ కుమారుని పంపించాడు కనుక ఆ కుమారుడు మన కోసం చేసిన కార్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. So our worship should be in truth and in spirit. కనుక మన ఆరాధన ఆత్మతోను సత్యంతోను ఉండాలి.
So because God is not looking on the outward being of mankind, the inner, He's looking at the soul. ఎందుకంటే దేవుడు బాహ్య పురుషుని చూడట్లేదు కానీ అంతరంగ పురుషుని ఆయన గమనిస్తాడు. He's not looking outwardly, He's looking at the heart, you could say. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు కానీ మన హృదయాన్ని చూసేవాడు. So the worship is not one set of rules, one size fits all. That's not the rule there. కనుక ఆరాధన అంటే ఒకటి చేస్తే ఇది అన్నిటికీ వర్తిస్తుంది అని కాదు. It has to be coming from our heart. అది మన హృదయములో నుంచి రావాలి. In all sincerity, God has to be worshipped. యథార్థంగా దేవుని మనం ఆరాధించాలి. So that's the first thing that we have seen. కనుక మొట్టమొదటిగా మనం చూసింది It has to be accurate, it has to be proper. అనగా అది సరైనటువంటి క్రమములో మనం దేవుని ఆరాధించాలి. Number 2, the worship should be authentic, true, genuine. రెండవది మన ఆరాధన యథార్థంగా ఉండాలి. So we see that that's what the Lord is looking. ప్రభు అటువంటి ఆరాధన గురించి చూస్తున్నాడు. It's not some words that we repeat like a mantra or like some kind of creed that people do. ఏదో మంత్రం లాగా కొన్ని పదాలు అదే పదే పదే చెప్తూ ఉండడం కాదు. So without the heart, if we are trying to praise God, worship, it is not worship. మన హృదయం అంతరంగంలోంచి రాకుండా కేవలం పెదవులతోని కొన్ని మాటలతోని మనం ఆరాధిస్తే అది నిజమైన ఆరాధన It's not right vocabulary, right word, but true from a heart it should come. అదేదో సరైనటువంటి పదాలు చెప్తే సరిపోతుంది అని కాదు కానీ నిజమైన ఆరాధన అది మన హృదయంలో నుంచి రావాలి. So the third thing, God is pleased with the worship when it's thoughtful. కనుక మన ఆలోచన పూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు ఆ ఆరాధన బట్టి దేవుడు ఆనందిస్తాడు. Thinking about the blessings, thinking about the great works of God, thinking about what the Lord has been doing with us. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో మన ద్వారా మనలో దేవుడు చేసే గొప్ప కార్యాలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. That's why the psalmist says, I will praise the Lord at all times. అందుకనే మరి కీర్తనకారుడు అన్ని వేళలు నా ప్రభువుని నేను స్తుతిస్తాను. Every moment, every moment we can praise God. ప్రతి క్షణము ప్రతి అంశములోను దేవుని మనం స్తుతించగలం. As we're traveling, we say, Lord, thank you for the safety, thank you for your protection, thank you, Lord, because you are with us. ప్రయాణం చేస్తున్న ప్రభువా నీ సంరక్షణ బట్టి నీకు వందనాలు, నీవు మాతో ఉన్నావు కనుక నీకు వందనాలు అని చెప్పు. Thank you for the church of God that you have given to me. నాకు దేవుని యొక్క మందిరాన్ని సంఘాన్ని ఇచ్చావు అందుకు నీకు వందనాలు. Thank you for the pastor that we have. మాకు ఇవ్వబడిన కాపరి బట్టి నీకు వందనాలు. Thank you for the elders that we have. మాకు ఇవ్వబడిన పెద్దలను బట్టి నీకు వందనాలు. Thank you for the believers that we have. మాకు ఉన్నటువంటి విశ్వాసులను బట్టి నీకు వందనాలు. Thank you for the prayer warriors that we have. మాకు ఇవ్వబడిన ప్రార్థన వీరులను బట్టి నీకు వందనాలు. Thank you for the people that can sing unto the Lord. ప్రభు కోసం పాడగలుగుతున్న వారిని బట్టి నీకు వందనాలు. Thank you for how you have been dealing with my life. ప్రభువా నా జీవితంతో నువ్వు వ్యవహరిస్తున్న విధానం ఎంత అద్భుతమైంది. Thank you, Lord, for leading me in the right way. సరైన మార్గంలో నన్ను నడిపిస్తున్నావు నీకు వందనాలు. Thank you, Lord, for the wisdom and knowledge that you're giving me. నాకు ఇచ్చిన తెలివితేటల జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for the health and strength that you've given me. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బలాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for providing every need of my life. నా జీవితంలో ప్రతి అవసరతను తీరుస్తున్నావు నీకు వందనాలు. Thank you, Lord, for loving me. ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావు నీకు వందనాలు. Thank you, Lord, for loving me a sinner. ప్రభువా పాపినైన నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు Thank you, Lord, for వందనాలు. thinking about me on the cross. కలువరి శిలువలో కూడా నా గురించి ఆలోచన చేసినందుకు నీకు వందనాలు. The thought, we see without the thought, the right thought towards God, it cannot be a true worship. దేవుని పట్ల సరైనటువంటి వివేకము లేక సరైనటువంటి ఆలోచన లేకుండా మనం దేవుని సరిగ్గా ఆరాధించలేమని. What is thoughtless worship is just repeating vain words. వివేకము లేని ఆరాధన లేక ఆలోచన పూర్వం కాని ఆరాధన అంటే వ్యర్థమైనదిగా పదే పదే ఏదో కొన్ని మాటల్ని ఉచ్చరిస్తూ ఉండడం. That is what the Lord Jesus Christ was referring to the Pharisees and Sadducees. They are repeating vain things. They are saying one thing and after the same word. They are not thinking about their God. They are just doing it. అదే పరిసయ్యులు సద్దూకయ్యులతో ప్రభు చెప్తూ దేవుని గురించి నిజంగా హృదయాంతరంగంలోంచి ప్రభు గురించి ఆలోచించకుండా వ్యర్థమైనటువంటి మాటలు పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నారు. In 1 Corinthians chapter 14 you don't have to turn, but Apostle Paul in 1 Corinthians chapter 14 he concludes everything should be done in a fitting and an orderly manner. మరి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 14వ అధ్యాయం చివరి వచనంలో
సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. Our worship should be in a right way. మనకి ఆరాధన సరైనటువంటి రీతి క్రమములో ఉండాలి. Our worship should be in a way that pleases God. మన ఆరాధన దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి. So our worship should be in a way which is orderly or much fittingly you could say. మన ఆరాధన దేవునికి అంగీకారంగాను క్రమముగా ఉండాలి. So that's why we sit in an orderly way. అలాగే మన కూర్చోడు కూడా ఒక క్రమముగా కూర్చుంటాం. Because our God is a God of order. ఎందుకంటే మన దేవుడు క్రమము కలిగినటువంటి దేవుడు. The first day, second day, third day, he created everything in order. ఆయన సృష్టి కూడా చూసినట్లయితే మొదటి దినం రెండవ దినం క్రమముగా ఆయన సృష్టించాడు. Our life should be in an orderly way. మన జీవితం కూడా ఒక క్రమంగా ఒక పద్ధతిలో ఉండాలి. Our raising up and sitting should be in an orderly way. మన కూర్చుంట లేచుట కూడా ఒక క్రమం ప్రకారంగా ఉండాలి. The playing of music should be in an orderly way. వాయిద్యాలు వాయించి ఒక క్రమము పద్ధతిలో ఉండాలి. Our singing should be in an orderly way. మన పాటలు ఒక క్రమములో ఉండాలి. Our prayer should be in an orderly way. మన ప్రార్థన ఒక క్రమముగా ఉండాలి. Our preaching should be in an orderly way. మన ప్రసంగం ఒక క్రమములో Our ఉండాలి. teaching to the Sunday school children should be in an orderly way. సండే స్కూల్ పిల్లలకి బోధించడం ఒక క్రమము ఒక పద్ధతి కలిగి Our ఉండాలి. message should be in an orderly way. Our message. మన వర్తమానము ఒక క్రమంలో ఉండాలి. Everything should be orderly. That's what Apostle Paul talking to the Corinthian church in 1 Corinthians chapter 14 last verse he says. అదే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 14వ అధ్యాయము చివరి వచనంలో అంటాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. So this is how the worship should be read. కనుక మన ఆరాధన ఆ రీతిగా With ఉండాలి. all the mind, when we love the Lord with all the mind, all the soul, all the heart and all the strength, our worship will be pleasing to God. ఎప్పుడైతే మనము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలముతోను మన దేవుని ప్రేమిస్తామో మన యొక్క ఆరాధన దేవునికి అద్భుతంగా అంగీకారంగా ఉంటుంది. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.